ప్రస్తుత డిజిటల్ యుగంలో యూపీఐ చెల్లింపులు పెరగడంతో మోసాలు కూడా పెరుగుతున్నాయి. డబ్బులు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ పేమెంట్ అగ్రిగేటర్ గూగుల్ పే ఇప్పటివరకు ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ వ్యవస్థలోకి చేరలేదని టెలికాం విభాగం సెక్రటరీ నీరజ్ మిత్తల్ వెల్లడించారు. దీంతో ఆ వేదికగా జరుగుతున్న లావాదేవీలకు ఎలాంటి రక్షణ ఉండడం లేదని వ్యాఖ్యానించారు. ఎఫ్ఆర్ఐలో చేరకపోవడం వల్ల మూడో వంతు యూపీఐ చెల్లింపులు అసురక్షితంగా ఉన్నాయని ఆ విభాగం పేర్కొంది. అయితే సైబర్ మోసాలను అరికట్టేందుకు టెలికాం విభాగం ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ను ఆవిష్కరించింది. బ్యాంకులు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లు, ఆర్థిక సంస్థలతో ముందుగానే పంచుకున్న సమాచారం ఆధారంగా ఇది పనిచేస్తుంది. డిజిటల్ చెల్లింపులను ఏదైనా మొబైల్ నంబర్కు చేసే సమయంలో ఈ టూల్ తనిఖీ చేస్తుంది. ఏదైనా మొబైల్ నెంబర్ వల్ల ఆర్థిక మోసం జరిగేందుకు ఎంత అవకాశం ఉందో ఈ రిస్క్ ఇండికేటర్ మీడియం, హై, వెరీ హై అంటూ వర్గీకరిస్తుంది. ఒకవేళ ఏదైనా మొబైల్ నెంబర్ వల్ల హై రిస్క్ ఉంటే అదనపు రక్షణ చర్యలను తీసుకునేందుకు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లకు వీలుంటుంది. ప్రస్తుతం ఎఫ్ఆర్ఐని ఫోన్పే, పేటీఎం వినియోగిస్తున్నాయి.